Hi friends, how are you? Good evening everyone. Welcome to 50th birthday, milestone birthday celebration of my mom Gayatri. ఏ అస్ట్రో ఏంట్రా ఇంగ్లీష్లో ఏదో బిల్డప్ నువ్వు చాలా ఆపు. ఇక్కడికి వచ్చిందంతా తెలుగు వాళ్ళమే, చక్కగా తెలుగులో మాట్లాడుకుందాం. తెలుగులో చెప్పహే. ఏ ఓసోసే తెలుగా మరి చెప్పవేటే, శ్రీకాకుళం కావాలా, మా అమ్మ ప్లేస్ నెల్లూరు కావాలా, మా నాన్న ప్లేస్ సంపెత్స రాయలసీమ కావాలా? తెలుగులో ఉండే తెలుగు చెప్పమ్మా. అందరికీ నమస్కారం. ఈ శుభ సాయంత్రాన మా అమ్మ 50వ జన్మదిన వేడుకగా విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. కొంచెం తెలుగు ఎక్కువైందిలే. ముందు ఆ బ్లేజర్ వేసుకున్న జెంటిల్మెన్, ఆ శారీ కట్టుకున్న బ్యూటిఫుల్ మన్ ఇట్లా తిరగాలమ్మా. అందరూ చైర్స్ ఇట్లా తిప్పి మీ మొబైల్ ఫోన్స్ లోపల పెట్టి ఓ 10 నిమిషాలు ఇస్తే మాకు నేను మా దేడి దిమాగు మా అమ్మ గురించి చెప్తాం. దేడి దిమాగ్ అంటే ఎవరో కాదండి, అదే ఈవా ఉందిగా, అదే దేడి దిమాగు. అరే తోలు బందంగా, అమ్మ గురించి చెప్పే ముందర మనమెవరో వాళ్ళకి చెప్పాలి బే. హాహాహా. మనం చాలా ఫేమస్ అమ్మా, మనకి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఏమంటారు ఫ్రెండ్స్? ఇక నీ గురించా, అది ఈవా అండి, దేడి దిమాగు నాతో పాటు ఇంట్లో ఉంటుంది. ఇంకేంది, అంతే కదా నీ ఇంట్రడక్షన్. ఏంది నువ్వు ఫేమసా? నేను నమ్మనహే. కొన్ని కటౌట్లు చూసి నమ్మేయాలి డ్యూడ్. ఏహే నీ బిల్డప్ పాపి, ముందు తెర ఎత్తహే. అరే దేడి దిమాగు, ఇక్కడ తెర ఎత్తితే కాదమ్మా, దించితే బొమ్మ పడుద్ది. ఓ నీ వేషాలో పని చూడమ్మా. మరి దించు తెర. అబ్బా, ఈ పాపని చూసారా ఎంత బాగుందో కదా, వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్లో పాపలాగా. ఈవిడే అండి మా అమ్మ గాయత్రీదేవి. ఇది అమ్మ చిన్నప్పటి ఫోటోరా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండోయ్, మా అమ్మను కొందరు గాయత్రి అని పిలుస్తారు, మరి కొందరు దేవి అంటారు, ఒక్కరు తప్ప. ఇది గుర్తుపెట్టుకోండి, ఈయన గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అమ్మ పార్థసారథి మరియు జయ అనే పుణ్య దంపతులకు గారాల పట్టిలాగా రెండవ సంతానంగా జన్మించింది. అరే ఈవా, నీకు ఇంతకు అమ్మ ఎక్కడ పుట్టిందో తెలుసా? అమ్మ ముదిగుబ్బ అనే ప్లేస్లో పుట్టింది. అది ఎక్కడుందో తెలుసా నీకు? అనంతపూర్ డిస్టిక్లో ఉంది. అమ్మకు ఒక అక్క తమ్ముడు ఉన్నారా. ఒరే ఆస్ట్రో, తొందరగా చెప్తామా స్టోరీ. డాన్సులు భోజనాలు వెయిటింగ్ అక్కడ. అరే పుసుక్కుని చెప్పేస్తే కిక్ ఉండదమ్మా. ఇది మా అమ్మ చదివిన హై స్కూల్లో, చూసావా? అసలు ఆ రోజుల్లో గాయత్రీదేవి అంటే హై స్కూల్లో ఏ ఏ ఏంటి హై స్కూల్లో టాపర్ అని చెప్తున్నానమ్మా. అందుకని నిన్న దేడి దిమాగ్ అనేది కంప్లీట్గా వినాలి. అరే ఆస్ట్రో, చూసావా కాలేజ్ వచ్చింది. అమ్మ ఇక్కడే ఏంటో చదివింది తెలుసా? హే ఇవా, ఇది అదేనా? అదే అంటే అదేరా, జనరల్గా యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడే కదా కలుస్తారు. అలాగనే మన అమ్మను కూడా డాడీ ఇక్కడే కలిసాడా అని అడుగుతున్నా. అబ్బా ఏంట్రా యాంగ్జైటీ, నీకు ఏజ్ వచ్చింది రోయ్. ఇది అస్సలు సీజన్లో అయిన ట్విస్ట్. అప్పుడే చెప్తానా, కాసేపు వెయిట్ చేయి. అబ్బా, అమ్మ ఇరగదీసిందిగా. మరేమనుకున్నావు, భరతనాట్యం కూచిపూడి కుమ్మేస్తుంది అంతే. ఓ అందుకనేనా పార్టీలలో స్టెప్స్ ఇరగదీసి అరగదీస్తుంది. మరేమనుకున్నావు, కూచిపూడి ఇక్కడ ట్రైన్డ్ ఎట్ నెల్లూరు. ఏయ్ ఎవడే వీడు మన మమ్మీ పక్కన? నా బ్లడ్ బాయిల్ అవుతుంది తెలుసా? నా చేతిలో అయిపోయాడంతే, మినిమం కేజీ కండ రావాలి కొరికితే. బాగా చూడరా తోలు మందం, ఆయన మన డాడీ. మనకు మమ్మీ చెప్పిందే, మా నాన్న ఫ్రెండ్ కొడుకు తుంటరాడు ఎంట చదవడానికి వచ్చి నెల్లూరు వచ్చాడని. వాడు వీడేరా. ఓ ఏంది అంత హ్యాండ్సమ్గా ఉన్నాడు? అసలు ఇప్పుడు డాడీలా లేడే. అప్పట్లో యంగ్ ఏజ్ కదా, అందరూ బాగానే ఉంటారు. అవును, ఎంగేజ్లో అంతే నాలాగా స్మార్ట్గా ఉంటారు. ఇందాక చెప్పానే గుర్తుపెట్టుకోమని, ఒక్కరు మాత్రం మా మమ్మీని తేడాగా పిలుస్తారని. ఆయనే మా డాడీ. ఇంతకేమంటాడో తెలుసా? స్టీరియోఫోనిక్ సౌండ్లో అదో వాల్యూమ్లో గాయ్ గాయ్ అంటాడు. మూటు బట్టి మాడ్యులేషన్ మారుతుంది కానీ పిలుపు మటుకు మారదు. రే తోలు మందవ్, నీ సెల్ఫ్ డబ్బా ఆపి ఇదేదో చెప్పు, నాకు గుర్తు రావట్లేదు. ఆహా, ఇలాంటి సీన్లన్నీ మా మగాళ్ళకే గుర్తుంటాయిగా. అంటే ప్లాన్ చేసేదే మేం కదా. అది 1990. డాడీ ఇంటర్ చేసుకొని బ్యాక్ హైదరాబాద్ వెళ్తున్నాడు. మమ్మీ ఏదో తెలిసిన వాళ్ళ అబ్బాయి కదా అని బాయ్ చెప్పి మాట వరుసకు మళ్ళీ ఎప్పుడు వస్తారో అని అడిగింది. అసలు డాడీ వెయిటింగ్ ఆ క్వశ్చన్ కోసం. ఇంకేముంది, ఇంటర్ కుర్రాడిని ఎంసెట్లో రెండో ఎక్కం అడిగినట్టు ఇమీడియట్గా ఏప్రిల్లో వస్తా అన్నాడు ఎంసెట్ ట్రైనింగ్ కోసం. ఎంసెట్ ట్రైనింగ్ ఏంట్రా? ఎంసెట్ కోచింగ్ హైదరాబాద్లో కూడా ఉంది కదా. బట్ మమ్మీ నెల్లూరులో ఉంది కదా, కాబట్టి ఎంసెట్ ట్రైనింగ్ కూడా అక్కడే కదా. ఓహో, ఏంట్రా ఆస్ట్రో, ఇదేదో ప్రపోజల్లో ఉంది కదా.
ప్రపోజలా ఏంటి? ప్రపోజలే. చూస్తే అర్థం కాలా? డాడీ మమ్మీకి ఏప్రిల్ 21, 1990 ప్రపోజ్ చేశాడు. వావ్! సూపర్. ఇంకేముంది? మమ్మీ ఎగిరిగా అంతేసి ఒప్పుకుంటది. బొంగేం కాదు. అదేదో సినిమాలో చెప్పినట్టు మాలాంటి అమ్మాయిలను పొందాలంటే యుద్ధాలు జరగాలి, త్యాగాలు చేయాలంటూ 5 సంవత్సరాలు తిప్పింది. ఫైనల్గా 1995 ఆగస్టు 17న ఎస్ చెప్పింది. 5 సంవత్సరాలు సంకనాగిపోయాడు పాపం. అవునా? 5 సంవత్సరాలా? అంతేలే. మరి మన అమ్మలాంటి అమ్మాయి కావాలంటే ఆ మాత్రం వెయిటింగ్ తప్పదు మరి. ఒసే దేడు, ఎవరిదో పెళ్ళున్నట్టుందే, భోజనాలు బాగుంటాయి, వెళ్దామా? రేయ్ తూల్మందవ్, అమ్మ నాన్న పెళ్ళిరా. మార్చి 24, 1997 సంవత్సరం 9:30కి తిరుమలలో జరిగింది. అబ్బా చూసావా, అది మా మగాళ్ళ పవర్. మొత్తానికి సాధించుకున్నాడు డాడీ. చూసావా? తొక్కేం కాదు, మమ్మీ ఎస్ అనుకుంటే డాడీ డమ్మినే. అబ్బా ఫ్లైట్, అందులో నాన్న. నువ్వు ఎక్కావా ఆస్ట్రో ఫ్లైట్ ఎప్పుడన్నా? లేదే, నేను ఎప్పుడూ ఎక్కలేదు. నేను కూడా ఎక్కలేదురా. నేను ఫేవరెట్ పెట్టే, నేనే ఎక్కలేదంటే నీకు అసలు ఛాన్సే లేదు. అబ్బో బిల్డప్ పాపు. సరిగ్గా కార్ ఎక్కితే గజగజ వడుకుతావు కానీ ఫ్లైట్ అంట ఫ్లైట్. అంత సీన్లో లేదు. అమ్మ దీనమ్మ, దీనికి నా సీక్రెట్ తెలిసిపోయింది. టాపిక్ చేంజ్ చేయాలి. సోదాపి అక్కడ చూడు, ఆ ఫోటోలో నాన్న ఫస్ట్ టైం May 24, 1997 యుఎస్కి వచ్చాడే. మరి అమ్మ? అమ్మ కూడా వచ్చింది లేవే దేవుడు. ఒక 2 months తర్వాత July 28, 1997 అమ్మ కూడా యుఎస్ వచ్చింది. అరే ఎవర్రా క్యూట్ కిడ్స్? అక్కడ నేనేనే. నువ్వు కాదరని మైదానం. నేను పిల్లల గురించి అడిగాను, పెట్స్ గురించి కాదు. ఓ వాళ్ళ బాగా చూడు, మన బ్రో రోహిత్ అండ్ అక్క అక్షిత వాళ్ళు Feb 13, 2000 పుట్టారు. 12:33కి రోహిత్ బ్రో పుడితే 1 o'clock అక్షిత అక్క పుట్టింది. చికాగోలో పుట్టారు తెలుసా? వావ్, అమ్మా నాన్న గోల్డెన్ మూమెంట్ కదా అది. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి అక్షితక్కే కారణం రా. నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటిది. నన్ను ఇంటికి తెచ్చింది అక్షితక్కే తెలుసా? అదేంది మళ్ళీ పెళ్ళి? వీళ్ళెవరు? వామ్మో, నా వల్ల కాదు మళ్ళీ వీళ్ళ స్టోరీ చెప్పడానికి. ఒరే మైదానం, అమ్మా నాన్నదేరా పెళ్ళి. వాళ్ళ పెళ్ళి అయ్యి 25 సంవత్సరాలు అయింది. 2022 మార్చి 24న వాళ్ళు 25వ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నారు. ఆ ఫోటో రాది. ఏ ఈవా, ఫైనలీ ద డే హ్యాస్ కమ్. అమ్మ బర్త్డే. ఓన్లీ బర్త్డే కాదే, 50th బర్త్డే. అవునరా మైదానం, దీన్నే మైల్ స్టోన్ బర్త్డే అంటారు. ఎస్, హాఫ్ సెంచరీ బర్త్డే మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదండి మా అమ్మ 50 ఏళ్ల స్టోరీ. ఇలా మా అమ్మ గురించి చెప్పుకుంటూ పోతే రాత్రంతా సరిపోదు. మా అమ్మ అంటే అందరికీ అమ్మే. అందరినీ నవ్వుతూ ఉంటుంది. కానీ ఆ నవ్వు వెనకాల అందరిలాగే కష్టాలు, ఒడిదుడుకులు చూసింది. ఎన్నో ఓర్చింది, ఎన్నో భరించింది. ఫైనల్గా లైఫ్ను జయించింది. గాయత్రి అంటే వైఫ్ ఆఫ్ రవి నుండి CEO ఆఫ్ CEPగా మారింది. అబ్బా, ఇది ఒక్క విషయం చెవులకి ఇంపుగా చెప్పావురా. ఈ మా మమ్మీ జర్నీలో జూనియర్ ఇంటర్లో జాయిన్ అయ్యి జీవితాంతం జతగా ఉంటానంటూ, నీ జీవితమే నేను అవుతానంటూ ప్రమాణం చేసి ప్రయాణం చేస్తున్న మా నాన్నకు, మా అమ్మకు ప్రాణమైన రోహిత్ బ్రో, అక్షితక్క, మీకు మా సెల్యూట్. ఇదండి మా హ్యాపీ ఫ్యామిలీ. ఎస్, ద పిక్చర్ పర్ఫెక్ట్, ద కంప్లీట్ ఫ్యామిలీ. కొంచెం లెంత్ ఎక్కువైంది, అయినా బాగుంది కదా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Thank you everyone for watching this. Enjoy rest of the evening. Bye bye.